అందరికీ నమస్కారం. రియాలిటీ షో ఓటింగ్ అబ్బా ఈ వారం చాలా హీటెక్కిపోయింది. చివరి ఘట్టానికొచ్చేసింది. మరి ఓటింగ్ సరళి ఏం చెప్తోంది? ఎవరు సేఫ్, ఎవరు డేంజర్లో ఉన్నారు? పదండి మొత్తం విశ్లేషణ చూసేద్దాం. సో అందరి మైండ్లో ఇప్పుడు ఒకటే క్వశ్చన్ రన్ అవుతోంది. అసలు ఈ వారం డేంజర్ జోన్లో ఉన్నది ఎవరు? ఎలిమినేషన్ గండం నుంచి ఎవరు తప్పించుకుంటారు, ఎవరు బ్యాగ్ సర్దేస్తారు? ఓటింగ్ డేటా ఏం చెప్తుందో చూద్దాం పదండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ పొజిషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే అందరికంటే సేఫ్గా ఎవరున్నారు? నిజం చెప్పాలంటే ఇక్కడ పెద్ద పోటీయే లేదు. ఒక్కరే క్లియర్ మెజారిటీతో దూసుకెళ్తున్నారు. ఎస్, ఆ ఒక్కరే తనుజ. అసలు హాట్స్టార్ అయినా, సోషల్ మీడియా అయినా, జనరల్ ఆడియన్స్ ఓటింగ్ అయినా ఎక్కడ చూసినా తనుజకే భారీ ఆధిక్యం. సో ఈ వారం టాప్ పొజిషన్ మారే ఛాన్సే లేదు. తనుజ అయితే కంప్లీట్గా సేఫ్ అన్నమాట. ఓకే, టాప్ పొజిషన్ సంగతి చూసాం గదా. ఇప్పుడు డైరెక్ట్గా సీన్ కట్ చేసి బాటంకి వెళ్ళిపోదాం. అందరికంటే వెనుక ఎలిమినేషన్ కత్తిమీద నిలబడిందెవరు? ఇక్కడే అసలు టెన్షన్ అంతా. ఇక్కడ మనకి డిఫరెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో తనుజకి ఓట్లు వరదలా వస్తుంటే, మరోవైపు సుమన్కి సపోర్ట్ చాలా తక్కువగా ఉంది. మిస్డ్ కాల్స్, హాట్స్టార్ ఓటింగ్ ఇలా అన్నింటిలోనూ సుమన్ చాలా వెనకబడ్డారు. అందుకే ఈ వారం సుమన్ డేంజర్ జోన్లో ఉన్నారని మనకి క్లియర్గా అర్థమవుతోంది. సరే, టాప్ అండ్ బాటమ్ పొజిషన్స్ దాదాపుగా ఫిక్స్ అయిపోయాయి. కాని అసలు ఫైట్ అంతా ఈ మిడిల్ జోన్లోనే ఉంది. ఇక్కడ పొజిషన్స్ ఎప్పుడు మారతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇమాన్యుయల్కు మిస్డ్ కాల్స్ ప్లస్ రూరల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక డెమోన్కు కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు, హాట్స్టార్ సపోర్ట్ బాగా ప్లస్ అవుతున్నాయి. కానీ సంజనా, భరణీల పరిస్థితి మాత్రం కొంచెం అటూ ఇటూగా ఉంది. సంజనాకు సోషల్ మీడియాలో బజ్జున్నా అది ఓట్లుగా కన్వర్ట్ అవ్వట్లేదు. భరణి ఓటింగ్ అయితే ఎపిసోడ్ని బట్టి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరినీ కంప్లీట్గా సేఫ్ అని చెప్పడానికి లేదు. ఓకే, ఈ ఓటింగ్ ట్రెండ్స్ని బట్టి చూస్తే ఎలిమినేషన్ ఎలా జరగొచ్చు? సింగిల్ ఎలిమినేషనా లేక డబుల్ ఎలిమినేషనా? ఒకవేళ ఏది జరిగినా ఎవరు ఇంటికి వెళ్లే రిస్క్లో ఉన్నారు? ఆ ఈక్వేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కనుక జరిగితే అందరికన్నా తక్కువ ఓట్లతో ఉన్న సుమన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కానీ ఒకవేళ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి డబల్ ఎలిమినేషన్ అని అనౌన్స్ చేస్తే మాత్రం సుమన్తో పాటు డేంజర్ జోన్లో ఉన్న సంజనాకి కూడా గట్టి దెబ్బ తగులుతుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్ వెనుక షో మేకర్స్కి ఒక పెద్ద ప్లాన్ ఉంది. అదే ఫైనల్ 5 ప్లాన్. వాళ్లు ఫైనల్కి కేవలం 5గుర్నే తీసుకెళ్లాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అసలు ఏంటి ఆ ప్లాన్? చూద్దాం. ఈ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఈ వారం ఒకర్ని ఎలిమినేట్ చేసి టాప్ 6ని మిగులుస్తారు. ఆ తర్వాత ఫైనల్ వీక్లో, అంటే మధ్యలో మిడ్ వీక్లో ఇంకో ఎలిమినేషన్ పెట్టి ఫైనల్కి వెళ్లే టాప్ 5ని ఫిక్స్ చేస్తారన్నమాట. ఓకే, ఇప్పటివరకు మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఈ వారం ఫైనల్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఫాస్ట్గా చూసేద్దాం. కానీ ఆగండి, ఇవే ఫైనల్ అనుకోవద్దు, ఎందుకంటే చివర్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. సో ఇప్పటికైతే నంబర్ 1 స్పాట్లో తనుజ తిరుగులేని మెజారిటీతో. ఇక 2-3 స్థానాల్లో డెమోన్, ఇమాన్యుయల్ ఉన్నారు. భరణి ఏమో 4వ స్థానంలో సేఫ్గానే ఉన్నారు. 5వ స్థానంలో ఉన్న సంజన డేంజర్ జోన్లో ఉంది. ఇక 6వ స్థానంలో ఉన్న సుమనైతే ఎలిమినేషన్కు చాలా దగ్గరగా ఉన్నారు. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ ర్యాంకులన్నీ ప్రస్తుత ఓటింగ్ని బట్టి మాత్రమే. ఎప్పుడైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందో ఆ తర్వాత వచ్చే రెస్పాన్స్ని బట్టి ఈ పొజిషన్స్ మొత్తం తారుమారు అయిపోవచ్చు. ముఖ్యంగా మిడిల్ జోన్లో ఉన్నవాళ్ల మధ్య ఓటింగ్ పర్సెంటేజ్ చాలా దగ్గరగా ఉంది. సో లాస్ట్ మినిట్లో ఏదైనా జరగొచ్చు. ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి.